హలో గైస్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన ఏయూలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు వచ్చామండి. మన లాస్ట్ ఇయర్ కన్నా ఇది చాలా గ్రాండ్గా చేస్తున్నారు సెలబ్రేషన్స్. అవి మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. ముందుగా ఇక్కడ ఎంట్రన్స్ గుడి ఇలా ఉంటుందండి. చాలా అది రియల్గా గుడి కట్టినట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది గుడి మాత్రం. హాయ్ గాయ్స్, ఇప్పుడు మన సంక్రాంతి వేడుకల్లోకి ఇక్కడ ఏయూలో ఉన్న సంక్రాంతి వేడుకకి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఎలా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటో చూడడానికి వచ్చాము. చూద్దాం, లెట్స్ గో. ముందుగా మనం లోపల ఇలా ఎంటర్ అవ్వగానే సింహాద్రి అప్పన్న హరిదాసు అయితే కనిపించారండి ఇక్కడ. మకర సంక్రాంతి భోగి మంట వేశారు ఇక్కడ. ఇంకా వేడిగా ఉంది. నేనైతే బొట్టు పెట్టుకుందని చెప్పేసి బొట్టు తీసుకున్నాను పెట్టుకుందామని. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం కూడా మనం ఇక్కడికి వచ్చామండి, ఈ ప్లేస్కి ఏయూకి వచ్చాము లాస్ట్ టైం కూడా సంక్రాంతికి. బట్ ఆ రోజు ఇన్ని యాంబియన్స్ ఇన్ని డెకరేషన్ఫుల్గా లేవు. బట్ ఈ సంక్రాంతికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. అన్ని బాగా పెట్టారు, చాలా బాగుంది చూడడానికి. ఇంకా చాలా రెడీ అవుతున్నాయి. కర్రలతో బాగా కట్టారు. లాస్ట్ ఇయర్ కన్నా ఇది చాలా గ్రాండ్గా చేస్తున్నారు సంక్రాంతి సంబరాలు మాత్రం. ఇది వచ్చి చూడడానికి ఎలా ఉందంటే మన పల్లెటూరులో ఉంటుంది కదండి, ఇది కర్రలతో నీళ్ళు కట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగా బాగుందండి చూడడానికి. ఇక్కడ చల్లగా పీస్ఫుల్గా చల్లగా ఉంది. ఈ ఎండకి మాత్రం ఇది మంచి కంఫర్ట్ ప్లేస్ అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఒక చెంపాజీ ఇంకో చెంపాజీతో ఫోటో దిగడం చూసారా? ఇప్పుడే చూడండి మన ఫ్రెండ్స్ ఎలా దిగుతారు చూడండి. మనవాడు చాలా బాగుంది, అందంగా ఉన్నాడు. ఇప్పుడు ఎటు చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ అంబియన్స్ అయితే సూపర్గా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మనకి పైన కూడా కోళ్ళు కోడి పుంజులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది అది అంబియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. లాస్ట్ టైం కూడా వచ్చాం కానీ లాస్ట్ టైం ఎంత బాగోలేదు. ఈసారి మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది. చూడు మనవాడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆడి హ్యాపీనెస్ ఆడి కలర్లో కనిపిస్తుంది. ఒకసారి చూడండి. స్టేజ్ మామూలుగా లేదు. ప్రోగ్రామ్స్ అయితే నార్మల్గా ఉండవు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట ప్రోగ్రామ్స్ అయితే. రేపు ఈరోజు ఎల్లుండి మొత్తం మామూలుగా ఉండదు. నైట్ కూడా వస్తామండి మేము. ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈ 3 days మాత్రం. రే ఏం చేస్తున్నారు? లోపలికి ఎందుకు వెళ్తున్నారా? అయితే లోపలికి వెళ్ళాలా? ఏం చేస్తున్నావు? ఆహా, ఎన్ని ఆటలు చూసావేంటో. ఇలాంటి ఒక వాతావరణం పల్లెటూరులో వాళ్ళ కర్రలతో కమ్మలతో పాకలతో వేసి కడతారండి. చూడడానికి ఇదంతా ఒక పల్లెటూరులా ఉంది. చూడడానికి ఇది జిరాఫీ బొమ్మలు అవి చూడడానికి మనం ఒక పల్లెటూరు ప్లేస్కి వెళ్తారా ఉంటుంది అలా ఉంది. ఒక విలేజ్ లా ఉంది ఇదంతా చూడడానికి మాత్రం. ఆ సెట్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది మా అన్నీ అండి చూడడానికి అచ్చు దంకోలు దింకలపిల్ల ఉన్నాడు. లోపలైతే మాత్రం అంబియన్స్ చాలా బాగున్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఆట బొమ్మలు ఆట వస్తువులు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ లోపల చాలా ఫుడ్ స్టాల్స్ పెట్టారండి. కేక్స్, చాక్లెట్స్ అండ్ చాకో క్యాండీస్ అండ్ వేపర్స్, అట్లనే వేడి వేడి పకోడీ, బజ్జీ, మిరపకాయ గారి, మురి మిర్చిడి, మత్కా ఫుల్జో సోడా, చాలా చాలా ఐటమ్స్ పెట్టారండి. ఎంతో ఫేమస్ అయిన మన మారుగుల హల్వా కూడా ఇక్కడ పెట్టారండి. బెల్లం మారుగుల హల్వా కూడా పెట్టారండి. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. హల్వా అండి ఇది. టేస్ట్ ఎట్లా ఉంది అని చెప్పాలి. చాలా బాగుందండి. వండుకోండి, బంకలా వండుకోండి. నెయ్యి ఇది ఏమి షుగర్ మార్పు ఎలా ఉందండి. ఇది షుగర్ అంట. ఇందాక తెచ్చిన బెల్లం, ఇది షుగర్. సాగుతుంది ఆయిల్ మీరు ఏది వాడుతున్నారు? షాంపూ అసలు ఏది వాడుతున్నారు? ఈరోజు రేపు ఉంటుందండి ఇది. ఈరోజు రేపు ఉన్న సీకాయ వాడాలి. దాంతో తలస్నానం చేయండి. తలస్నానం చేయాలా? ఏ టైంలో? కంట్రోల్లో ఫ్రీ ఉంటుంది. మసాజ్ అండి ఇది. తొడలకి కాళ్ళకి థాయ్ మసాజ్. గాలిపటల షాప్ అండి ఇది. మనకి సంక్రాంతికి గాలిపటలు ఎగరేస్తారు కదా చాలా మంది. ఇగోంది
ఇవి దారాలు, అవి మంచి కైట్స్ అనమాట. ఇకైతే మాత్రం ప్రతిదానికి రెంటే అంట. ఒక్కొక్క స్ట్రాకి 20,000 అంటండి, 4 days కలిపి. నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి కోడి పందాల వీడియో కూడా పెడతానండి. ఆటగాళ్ళు ఎవరైనా ఉంటే పాల్గొనవచ్చు. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్.